మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం వాళ్ళకి అంబేద్కర్ స్టాచ్యూ. ఇప్పుడైతే ఫుట్ లెవెల్ వరకే తయారైంది. సరే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే మనం చూసేద్దాము. మనం అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నటువంటి స్థలానికి అయితే వెళ్తున్నాం. అదే PWD గ్రౌండ్. ఇప్పుడు దాన్నే డాక్టర్.B.R అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ అంటున్నారు. ఇటువైపుగా మనం వచ్చేస్తే స్టేట్ గెస్ట్ హౌస్ ఎదురుగానే మరి ఈ యొక్క నిర్మాణం చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నదే డాక్టర్.B.R అంబేద్కర్ స్టాచ్యూ నమూనా అనమాట. 25 ఫీట్తో నమూనాగా ఏర్పాటు చేశారు. కన్స్ట్రక్షన్ అయితే ఈ విధంగా జరుగుతుంది. త్వరగా డ్రోన్ షాట్స్ అయితే చూసేద్దాము. చూస్తున్నారు కదా, సిటీ పైనుంచి చూస్తే ఎంత అద్భుతంగా ఉందో. మంచి పటిష్టమైనటువంటి కన్స్ట్రక్షన్ అయితే చేపడుతున్నారు. సుమారుగా 268 కోట్ల రూపాయల మరి ఎస్టిమేట్తో ఇది తయారవుతూ ఉంది. ఆల్రెడీ మరి స్టాచ్యూలో హాఫ్ ఆఫ్ ది పార్ట్ కంప్లీట్ అయినట్టుగా మనం చూడవచ్చు. కంప్లీట్గా బ్రాంజ్తో అయితే స్టాచ్యూ ఉంటుంది. మరి 111 మెట్రిక్ టన్నుల బ్రాంజ్ని అయితే దీనికి వాడుతున్నారు. అలాగే 352 మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ని ఈ యొక్క స్టాచ్యూ లోపల స్ట్రెంగ్తన్గా ఉండటం కోసం వాడుతున్నారనమాట. టోటల్గా 463 మెట్రిక్ టన్స్ బ్రాంజ్ కానీ మరి స్టెయిన్లెస్ స్టీల్ కానీ పడుతుంది. ఇది అయితే తయారైతే మాత్రం ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి డాక్టర్.B.R అంబేద్కర్ స్టాచ్యూగా చెప్పుకోవచ్చు. మొన్న ఈ మధ్యనే ఓపెన్ చేయబడినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి స్టాచ్యూ కంటే కూడా పెడస్టల్ హైట్ వచ్చేసి 35 ఫీట్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా పెడస్టల్ కమ్ స్టాచ్యూ వచ్చేసి 210 అడుగులు అయితే ఉంటుంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి స్టాచ్యూ కంటే కూడా పెద్దది. స్టాచ్యూస్ అయితే రెండు కూడా 125 ఫీట్ మాత్రమే. డాక్టర్.B.R అంబేద్కర్ మరి 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని 2016లో అయితే ప్లాన్ చేశారు. ఒక సంవత్సరం క్రితమే ఈ యొక్క కన్స్ట్రక్షన్ విజయవాడలో PWD గ్రౌండ్లో, అదే మన డాక్టర్.B.R అంబేద్కర్ స్వరాజ్ మైదాన్లో చేపట్టడం జరిగింది. మంది వరకు పట్టేట్టుగా ఉన్నటువంటి మరి హాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకేసారి 2000 మంది కూర్చోగలిగినటువంటి కన్వెన్షన్ సెంటర్ అనమాట. 1 by 1 లోపలికి వెళ్ళి చూసేద్దాం. మనం చూస్తున్నటువంటివి 25 ఫీట్ అండ్ 12 ఫీట్ ఉన్నటువంటి డాక్టర్.B.R అంబేద్కర్ కాంస్య విగ్రహ నమూనాలు అనమాట. వర్క్ అయితే శరవేగంగా జరుగుతూ ఉంది. సరే, సైట్ దగ్గరికి వెళ్ళైతే మనం చూసేద్దాం. సాయంత్రం వేళ అయితే మేము ఇక్కడ రావడం జరిగింది. సన్సెట్ చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. చూస్తున్నారు కదా, అవన్నీ కూడా బ్రాంజ్ ఐటెం అనమాట. ఆ స్ట్రక్చర్ కాలు ప్యాంట్ అనమాట. అదంతా కూడా 1 by 1 ఆ యొక్క క్రేన్తో పైకి పెట్టడం జరుగుతుంది. ఆ క్రేన్ కెపాసిటీ కూడా 400 టన్నులు ఒకేసారి మెట్రిక్ టన్నులు లేపగలిగినటువంటి కెపాసిటీ కలిగినటువంటి హెవీ మరి క్రేన్స్ అనమాట. వర్క్ అయితే డే అండ్ నైట్ బాగా జరుగుతుంది. చాలా నాణ్యతతో కూడిన వర్క్ జరుగుతుంది. KPC సంస్థ వారు ఈ వర్క్ని చేపడుతున్నారు. చూస్తున్నారు కదా, ఈ బ్రాంజ్ ఆ కాలు చూశారు కదా, కాలు ప్యాంటు ఎంత వెడల్పులో అయితే ఉందో, ఇది ఈ మందం వచ్చేసేసి బ్రాంజ్ మందం వచ్చేసేసి 6 to 8 mm థిక్నెస్ అనమాట. మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు లోపలికైతే వెళ్ళి చూసేద్దాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహామేధావి డాక్టర్.B.R అంబేద్కర్, అలాగే మన భారత రాజ్యాంగ రూపశిల్పి, అలాగే స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త, అట్లాగే అంటరానితనం నిర్మూలనలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఆయన. మరి ఆయన డిగ్రీలు కూడా చెప్పాలంటే ఆయన డిగ్రీలు, ఆయన PhDలు, వాటన్నిటి గురించి చెప్పాలంటే టైం కూడా సరిపోదు. అందరికీ తెలిసిన విషయాలే. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ స్తంభాలు కూడా రాజస్థాన్ నుంచి తెప్పించినటువంటి మరి అతి శ్రేష్టమైనటువంటి కాస్ట్లీ
పింక్ మార్బుల్తో అయితే తాపడం చేస్తున్నారు. ఇది మరి స్టాచ్యూ కింద ఉన్నటువంటి ఈ యొక్క గ్రౌండ్ ఏరియా అనమాట. ఇది సుమారుగా 35,000 స్క్వేర్ ఫీట్ వరకు మరి ఉంది. ఈ పెడస్టల్ ఏరియానే 0.86 ఎకర్స్లో నిర్మిస్తూ ఉన్నారు. మరి ఇంటర్ప్రిటేషన్ థియేటర్ వచ్చేసి 4,500 స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇక్కడ. అలాగే మరి ఎగ్జిబిషన్ హాల్స్, అలాగే మెమోరియల్ హాలు, లైబ్రరీ హాలు మరి ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా ఎంత విశాలంగా, ఎంత దృఢంగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉందో. ఇక్కడ చూడొచ్చు మనం కంప్లీట్గా క్రింద కూడా చాలా నాణ్యతతో కూడినటువంటి కాంక్రీట్ చాలా మందంగా అయితే వేస్తూ ఉన్నారు. వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా జరుగుతూ ఉంది. ఈ గ్రౌండ్ మొత్తం కూడా 18 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. మరి చూస్తున్నారు కదా, ఇదంతా కూడా తయారైతే మాత్రం ప్రపంచంలోనే అంబేద్కర్ విగ్రహంలోనే చాలా హైట్ అయిన విగ్రహంగా ఈ విజయవాడ PWD గ్రౌండ్ Dr.B.R అంబేద్కర్ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి దాన్ని స్టాచ్యూని చెప్పుకోవచ్చు. తెలంగాణలో స్టాచ్యూ, ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ 125 ఫీట్ సేమ్. కాకపోతే ఇక్కడ పెడస్టల్ హైట్ వచ్చేసేసి మరి ఒక 35 ఫీట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చాలా ఎక్కువ కనిపిస్తుంది. రాబోయే రోజులు ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ది మోస్ట్ టూరిస్ట్ ప్లేస్గా, ప్రపంచంలోనే ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్గా మరి అభివృద్ధి చెందుతుంది అనటంలో అతిశయోక్తి లేదు. మరి అంతటి మహనీయుడికి మరి ఈ విధంగా ప్రభుత్వం ద్వారా ఈ యొక్క అంబేద్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం అనేది హర్షించదగిన విషయం. ఇక్కడ చూస్తే కొన్ని వేల పక్షులు ఇక్కడ PWD గ్రౌండ్ ఏరియాలో చెట్లు ఎక్కువ ఉండటం వల్ల రోజు ఈవినింగ్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కాలనీలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందున్నటువంటి ఏరియా అంతా కూడా చాలా పెద్దది. ఇక్కడ రాజస్థాన్ నుంచి తెప్పించినటువంటి మార్బుల్, ప్రత్యేకమైనటువంటి మరి ఆ యొక్క పింక్ మార్బుల్తో మొత్తం కూడా తాపడం అయితే చేస్తూ ఉన్నారు, అతికిస్తున్నారనమాట. ఆ వర్కర్స్ ఎంత కష్టపడుతున్నారు చూస్తున్నారు కదా. అదంతా కూడా కాలు అనమాట, అంబేద్కర్ కాలు. అది ఆ ప్యాంటు, అలాగే లోపల ఉన్నటువంటి సపోర్ట్ స్టెయిన్లెస్ స్టీల్ మీద బ్రాంజ్ అనేది ఆ క్రేన్ ద్వారా తీసుకెళ్ళి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే సాయంత్రం పూట ఫలితాలు చేస్తున్నాయో మేమందరం కూడా చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేసాం. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఈ అంబేద్కర్ స్టాచ్యూకి ముందు వైపు అయితే మనం ఉన్నాము. ఈ కొలనాడ్ అనేటువంటిది అంబేద్కర్ స్టాచ్యూకి ముందుగా మరి బుద్ధిస్ట్ థీమ్ని మరి ఇది చూపిస్తూ ఉంటుంది. అలాగే 53 పిల్లర్స్తో మరి ఆ పైన కానీ మరి ఆ పిల్లర్స్ కానీ శాండ్ స్టోన్ అది క్లాడింగ్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే బుద్ధిస్ట్ అండ్ Dr.B.R అంబేద్కర్ మోరల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా మొత్తం ఏరియా. ఈ వర్కర్స్ కూడా చాలా కష్టపడుతున్నారు. అంత ఎత్తులో కన్స్ట్రక్షన్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక 25 అంతస్తుల ఎత్తులో ఉంటే మనం ఏ విధంగా ఉంటుందో మరి అంబేద్కర్ స్టాచ్యూ పైన చూస్తే ఆ విధంగా ఉంటుందన్నమాట. పిల్లలైతే చక్కగా వీళ్ళకి మంచి ఎడ్యుకేషనల్ టూర్ లాగా ఉంది. ప్రపంచ మేధావి Dr.B.R అంబేద్కర్ స్మృతివనాన్ని ఈ విధంగా సందర్శించడం మరి చాలా చక్కగా ఉందన్నమాట. వర్క్ అయితే ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఈ కొలనాటికి ఎదురుగానే మరి ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి అంత హైట్లో ఏ విధంగా అయితే వర్క్ చేస్తున్నారో. అన్నీ కూడా వెల్డింగ్ చేస్తూ ఉండాలన్నమాట. వీళ్ళందరూ కూడా రాజస్థాన్ నుంచి తెప్పించినటువంటి మరి వర్కర్స్, అవన్నీ కూడా క్లాడింగ్ అయితే జరుగుతూ ఉంది. చూస్తున్నారు కదా ఎంత డిజైన్తో మొత్తం పూర్తయితే మాత్రం ఒక అద్భుతమైన కట్టడంగా అయితే ఉంటుంది. ఒక తాజ్మహల్ లాగా, ఒక ఎర్రకోట లాగా ఉంటుంది అంటలో అతిశయోక్తి లేదు. మీరు చూస్తున్నదే ఎదురుగా స్టాచ్యూకి ఎదురుగా ఉన్నటువంటి మరి ఫౌంటైన్ ఏరియా అనమాట. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడైతే పక్షుల సందడి మనం చూడొచ్చు. ఈవినింగ్ 4:35 నుంచి 7 వరకు కూడా ఇలా తిరుగుతూనే ఉంటాయి. ఒక క్రమ పద్ధతిలో ఇవన్నీ ఆడుకుంటూ ఉంటాయి అన్నమాట. చూడటానికి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. సిపి ఆఫీస్ ఏరియాలో ఉన్నటువంటి చెట్లు అయితే
చాలా ఎక్కువగా ఉంటాయి కనుక ఇక్కడ కొన్ని వేల పక్షులు క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి వర్కర్స్ ఏ విధంగా అయితే మరి ఈ స్లోప్గా ఉన్న దాని మీద కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ తాళ్లతోనే పనిచేస్తూ ఉన్నారు. ఈ వర్క్ అంతా చాలా నైపుణ్యంతో కూడినటువంటి వర్క్ అన్నమాట. అలాగే ఈ స్టాచ్యూ ఎదురుగా ఉన్నటువంటి ఈ 53 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పినట్టు ఈ క్రింద ఉన్నటువంటి ఈ ఫ్లోరింగ్ అయితే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా చాలా నాణ్యమైనటువంటి మరి 2 రకాలు అనమాట, పింక్ అండ్ మరి శాండ్ స్టోన్ టైప్ గ్రానైట్ని అయితే మొత్తం కూడా ఒకే డిజైన్తో మరి కింద పరవడం జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఫ్లోరింగ్. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఒకసారి వీళ్ళు చూసేద్దాం. నాణ్యమైనటువంటి మంచి స్టోన్తో మరి చక్కగా అతికిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో. పిల్లర్ని చూడవచ్చు, అలాగే ఇక్కడ ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు. ఇక్కడ స్వీటీ వాళ్ళు అయితే చక్కగా మరి ఫ్లోరింగ్ అంతా చూస్తున్నారు. లక్కీ అయితే డిఫరెంట్ యాంగిల్స్లో గోపురతో షూట్ చేస్తున్నారు. ఫుటేజ్ అయితే చక్కగా కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. మీరు చూస్తున్నారు కదా, మంచి డిజైన్ అనమాట. చూడవచ్చు పిల్లల దగ్గర కూడా మంచి డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయితే మరి అద్భుతమైనటువంటి ఒక కట్టడంగా స్మృతి వనం అనేది, అంబేద్కర్ స్మృతి వనం అనేది నిలిచిపోతుంది అనటంలో అతిశయోక్తి లేదు. అలాగే మనం ఇప్పుడు ఇటువైపు నుంచి ఇంకా బయటకు వచ్చేద్దాం. మీరు చూస్తున్నారు కదా, అంబేద్కర్ స్టాచ్యూ లోపల ఉన్నటువంటి స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ అనమాట, స్ట్రక్చర్కి సంబంధించి. అది ఒక్కొక్క ఐటెం వచ్చేసి 4 టన్నులు అయితే ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, జాగ్రత్తగా క్రేన్ ద్వారా మరి దాన్ని అప్లిఫ్ట్ చేస్తున్నారు పైకి. చూడవచ్చు మనం. ఈ స్టాచ్యూ అనేది 1000 విడిభాగాలుగా మరి తయారు చేయబడి అక్కడ నుంచి రాజస్థాన్ అట్లాగే ఉత్తరప్రదేశ్ వివిధ ప్రాంతాల్లో తయారు చేయబడి ఇక్కడికైతే మరి ఇంపోర్ట్ చేయబడింది, దిగుమతి చేయబడింది అనమాట. దీని రూపశిల్పి వచ్చేసి 98 సంవత్సరాల వయసు కలిగినటువంటి రామ్ వంజీ సుతార్ అండ్ హిస్ సన్ అనిల్ రామ్ సుతార్ గారు అనమాట. ఈ స్టాచ్యూ తయారు చేయడానికి అయినటువంటి వ్యయం సుమారుగా 70 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పక్షుల కిలకల రావాలు ఎంత హడావుడి చేస్తున్నాయో. సాయంత్రం వేళ అయితే ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది, వాటి విన్యాసాలు చూస్తే మాత్రం. ఆల్రెడీ ఇప్పుడు సమయం వచ్చేసి 6:30 కావస్తోంది. చూస్తున్నారు కదా, చంద్రుడు మరి పసుపు వర్ణంలో ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఆకాశం కూడా ఆరెంజ్ కలర్లో చూడటానికి చాలా అత్యద్భుతంగా కనిపిస్తూ ఉంది. మీరు చూడవచ్చు. ఇక్కడైతే కొన్ని స్నాప్స్ అయితే తీసుకొని ఇంకా మేము కూడా బయలుదేరిపోతున్నాం. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మ్యాప్ అయితే ఇక్కడ ఆఫీస్లో ఉంటే నేను షూట్ చేశాను, మీరు కూడా చూడవచ్చు. ఆల్రెడీ బాగా చీకటి పడిపోయింది. చీకట్లో అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఇంకా మనం బయలుదేరిపోతాం. మీరు చూస్తున్నది గవర్నర్ బంగ్లా ఏరియా అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సిఎస్ఐ చర్చ్ మీదుగా మనం వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.